సృష్టి అరాచకాలు అనేకం. డాక్టర్ నమ్రత అన్నీ తెలిసే చేసింది, కావాలనే మోసం చేసింది. అంతా డబ్బు మోజు. ఆస్తులు కూడబెట్టాలి, దర్జాగా బతకాలి, డబ్బులో మునిగి తేలాలి. ఇవే ఆమె కోరికలు. ఆ కోరికలతోనే ఇన్ని అరాచకాలకు తెరలేపింది. కేసులు, లైసెన్సులు రద్దు లాంటి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా తిరిగి సీక్రెట్గా తన నెట్వర్క్ని నడిపించింది. జైలు నుంచి కూడా తన కార్యకలాపాలు సాగించే సామర్థ్యం ఉన్న ఈ డాక్టర్ అరాచకాలు అనేకం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు సికింద్రాబాద్ కోర్టును ఆశ్రయించారు. అయితే 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. శుక్రవారం నుంచి వీరి విచారణ ప్రారంభం కానుంది. అయితే పోలీసులు నిందితుల రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలను పొందుపరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సృష్టిలో అక్రమాలు నిజమే అని ఒప్పుకుంది డాక్టర్ నమ్రత. చాలా వరకు తెలిసే తప్పులు చేశామని ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత అండ్ కో. సరోగసి చెయ్యకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామని పోలీసుల ముందు ఒప్పేసుకున్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చెయ్యకపోయినా చేసినట్లు నమ్మించామని, DNA పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు. విషయం బయటపడటంతో వారి ఫోన్ కాంటాక్ట్లు బ్లాక్ చేశారు. లాయర్గా చేస్తున్న తన కుమారుడి ద్వారా రాజస్థాన్ దంపతులను బెదిరించామని నమ్రత పోలీసులకు చెప్పింది. ఇక ఈ కేసులో గాంధీలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ సదానందంని A5గా అరెస్టు చేశారు. అక్కడ అనెస్థీషియా డాక్టర్గా చేస్తున్న సదానందం నమ్రత పిలిచినప్పుడల్లా వచ్చి పేషెంట్లకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అంతేకాదు, పిల్లలను కొనుగోలు చేసేందుకు అమీర్పేటకు చెందిన సంతోషి అనే మహిళను ఏజెంట్గా పెట్టుకుంది నమ్రత. ఇక ఆంధ్రాలో కొంతమంది ఆశా వర్కర్ల సహాయం తీసుకున్నట్లు కూడా డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలను తీసుకొని రావడంలో ANM కార్యకర్తలే సూత్రధారుగా ఉన్నారు. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొస్తే వాళ్లకు అన్ని గిఫ్ట్లు ఇచ్చింది డాక్టర్ నమ్రత. ముఖ్యంగా విశాఖ సృష్టి కేంద్రంలో మేనేజర్గా ఉన్న కళ్యాణి విచారణలో చాలా విషయాలు బయటకొచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కళ్యాణి కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. తన అక్రమార్జనలో కళ్యాణికి కూడా ప్రాఫిట్ ఇచ్చింది డాక్టర్ నమ్రత. 2012లో వైజాగ్ సృష్టి ఫెర్టిలిటీలో ANM నర్సుగా చేరిన కళ్యాణి నమ్రత దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. దీంతో 2020లో వైజాగ్ బ్రాంచ్కు మేనేజర్గా నియమించింది డాక్టర్ నమ్రత. డాక్టర్ చేసే అరాచకాల్లో కళ్యాణికి భారీగా కమిషన్ ముట్టినట్లు తెలుస్తోంది. నమ్రత చెప్పినట్లు నడుచుకున్న కళ్యాణికి భారీ విల్లాని గిఫ్ట్ గా ఇచ్చింది. అంతేకాదు, వైజాగ్ లోని ఓషన్ వ్యూ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటుంది. నిజమైన దంపతుల స్కానింగ్ రిపోర్టులను ఎడిటింగ్ చేసి వారిని మోసం చేసింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు పోలీసులు. వైజాగ్ లోని ఆసుపత్రిలో 100 కేసు సీట్లను, పేషెంట్ల వివరాలను సేకరించారు. అంతేకాదు, ఆర్థిక లావాదేవీలతో పాటు OP బుక్ రిజిస్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 నోట్బుక్స్, 3 డైరీలు కూడా ఉన్నాయి. మరోవైపు వైజాగ్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిపైన ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్ దంపతులకు వైజాగ్ లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చిన్నారిని కళ్యాణి అప్పగించినట్లు తెలుస్తోంది. విశాఖలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడం వల్లే సృష్టి అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 3 నెలల క్రితం వరకు పాత భవనంలోనే కార్యకలాపాలు జరిగాయి. అక్కడి నుంచి ఇప్పుడు కొత్త భవనంలోకి మారింది సృష్టి సెంటర్. అయినా గానీ వైద్య ఆరోగ్య శాఖలో చలనం లేదు. తమ దగ్గర రిజిస్ట్రేషన్ ఉన్న వాటిపైనే నిఘా పెడతాం, కానీ ఇలాంటి వాటిపై నిఘా ఉండదని చెబుతూ తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు జిల్లా వైద్యాధికారులు. శుక్రవారం నుంచి మొదలయ్యే పోలీస్ కస్టడీలో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.